మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రేమ వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి దినవృత్తాంతములు మొదటి గ్రంథము 17వ అధ్యాయం. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 17వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. దావీదు తన ఇంట నుండి ప్రవక్త అయిన నాతాను పిలిపించి, నేను దేవదారం రాళ్లతో కట్టబడిన నగరులో నివాసము చేయుచున్నాను. యెహోవా నిబంధన మందసము తెరల చాటున ఉండదని చెప్పగా, నాతాను, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ హృదయమందున్నదంతయు చేయమని దావీదుతో నేను. ఆ రాత్రి యందు దేవుని వాక్కు నాతానుకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నీవు పోయి నా సేవకుడైన దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, నా నివాసమునకై ఒక ఆలయము కట్టించుట నీ చేత కాదు. ఇశ్రాయేలును రప్పించిన నాట నుండి నేటి వరకు నేను ఒక ఇంటిలో నివాసము చేయక ఒకానొక గుడారములోను ఒకానొక డేరాలోను నివాసము చేసి తిని, నేను ఇశ్రాయేలందరి మధ్యను సంచరించిన కాలమంతయు మీరు నా కొరకు దేవదారం రాళ్లతో ఆలయము కట్టింపకుంటారేమని, నా జనమును మేపవలసినదని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలుల న్యాయాధిపతుల్లో ఎవరితోనైనను నేను ఒక మాట అయినను పలికి ఉంటినా, కావున నీవు నా సేవకుడైన దావీదుతో చెప్పవలసినదేమనగా, సైన్యములకు అధిపతి యెహోవా ఈ ప్రకారం సెలవిచ్చుచున్నాడు, నీవు నా జనులైన ఇశ్రాయేలుల మీద అధిపతివై ఉండునట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డి నుండి తీసుకొని నీవు వెళ్ళిన చోటనెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలవనీయక నిర్మూలం చేసి తిని, లోకములోని ఘనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలగజేయుదును. మరియు నేను నా జనులైన ఇశ్రాయేలు కొరకు ఒక స్థలం ఏర్పరిచి వారిని నాటుదును. వారు మరి తిరుగులాడక తమ స్థానమందు కాపురముందురు. పూర్వమందు జరిగినట్లు నా జనులైన ఇశ్రాయేలుల మీద నేను న్యాయాధిపతులను నిర్ణయించిన కాలం మొదలుకొని జరుగుచూ వచ్చినట్లును దుష్టులను వారిని ఇక శ్రమ పెట్టరు. నీ పగవారినందరూ నేను అణిచివేసేదను. అదియుగాక యెహోవా నీకు సంతతి కలుగజేయునని నేను నీకు తెలియజేసి తిని. 12వ వచనంలో, అతడు నాకు ఒక మందిరము కట్టించును, అతని సింహాసనమును నేను నిత్య స్థాపన చేసేదను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, సర్వోన్నతుడా, మీ పాదములకు వేలాది స్తోత్రాలు నాయన. లేఖనాల్లో రాయబడినట్లు ప్రతి ప్రభుదినమందు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని లేఖనాల్లో రాయించారు. దేవా స్తోత్రములు, పరిశుద్ధుడా స్తోత్రాలు నాయన. ఇంతవరకు ఆత్మతో సత్యముతో ఆరాధించే భాగ్యం ఇచ్చారు, మీకు స్తోత్రాలు. కొద్ది నిమిషాలు సమయం ఉంటుండగా జీవము గల మీ మాటలు వినాలని ఆశతో ఉన్నాము. చదువుకున్న వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించి మాకు పంచిపెట్టుదురని, నిద్రమత్తున ఆయాసను దూరపరుచుదురని, మీరు మాతో మాట్లాడుదురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రార్థించి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చదువుకున్న వాక్య భాగము దినవృత్తాంతములు మొదటి గ్రంథము 17వ అధ్యాయం చదువుకున్నాం. ఇదే వాక్యము సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయంలో కూడా ఇదే వాక్యం ఉన్నది. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలగజేసిన తర్వాత రాజు తన నగరి యందు కాపురముండి నాతానును ప్రవక్తను పిలువనంపించి, నేను దేవదారం రాణుతో కట్టిన నగరి యందు నివాసం చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నదనగా, నాతాను, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చుమని అనెను. దావీదును గురించి గ్రంథములో పరిశీలన చేస్తే, దావీదు తల్లి పేరు రాయబడలేదు కానీ తండ్రి పేరు రాయబడింది. తండ్రి పేరు యెషై.
సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో ఆ విషయాలన్నీ రాయబడ్డాయి. దావీదు గొర్రెలను కాసేవాడు అని రాయబడింది. గొర్రెలను మేపేవాడు, గొర్రెల వెంబడి తిరిగేవాడు, గొర్రెల పట్ల శ్రద్ధ కలిగిన వాడు అని లేఖనాల్లో చూస్తున్నాం. మిగిలిన సహోదరులందరూ మరి సైన్యములు ఉన్నట్లు, సౌలు సైన్యములు ఉన్నట్లు లేఖనాల్లో ఉన్నది. అయితే దేవుడు కోరుకున్నవాడు, మరి దేవునికి హృదయానుసారుడు, దేవునికి ఇష్టానుసారుడు అని చెప్పి అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనంలో రాయబడింది. మరి దావీదు దేవునికి ఇష్టడు, దేవుడు కోరుకున్నవాడు, దేవునికి హృదయానుసారుడు, దేవుని చిత్తమంతా నెరవేర్చేవాడు అని రాయబడింది. మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు, దేవుడు కోరుకున్నవాడు ఎలా ఉండాలి? దేవుడు కోరుకున్నవాడు ఎలాగుండాలి? ఎలా ఉండాలి? మనుషులు కోరుకునే ఎట్లుంటారు, దేవుడు కోరుకునే ఎట్లుంటారు? దేవుడు కోరుకునేవాడు గొర్రెలు మెప్తున్నాడు. మనుషులు ఎవరిని కోరుకుంటారు? ఎవరిని కోరుకుంటారు? మామూలుగా పెళ్లి కాని వాళ్ళ ఆలోచనలు ఎట్లుంటాయంటే, కోరుకునే విధానాలు ఎట్లుంటాయంటే, బాగా డబ్బు ఉన్నవాడు, మంచి హోదా ఉన్నవాడు, పలుకుబడి ఉన్నవాడు, ఉద్యోగం ఉన్నవాడు, మంచిగా సాకేవాడు, మంచిగా చూసుకునేవాడు, మనం ఏది అడిగినా కాదనకుండా ఉండేవాడు మనకు దొరికితే చాలు. అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే, డాక్టరా, ఇంజనీరా, కలెక్టరా, హోదాలు ఉన్నవాడా, ఉద్యోగమా, ఇవన్నీ చూస్తూ ఉంటారు. అది మనుషులు కోరుకునేటివి. మనుషులు కోరుకునేటివన్నీ దేవుడు కోరుకోడు. మనుషుల ఆలోచనలు వేరు, దేవుని ఆలోచన వేరు. మనుషులకి ఇష్టమైనవి దేవునికి ఇష్టం కాదు. దేవునికి ఇష్టం కాదు అవి. మాకు ఇష్టంగా ఉన్నాయి కదా, నీకు కూడా ఇష్టంగా ఉండాలంటే అది ఒప్పుకోడు దేవుడు. దేవుడు ఏం కోరుకుంటాడంటే హృదయం కోరుకుంటాడు. సామెతలు 23:26లో నా కుమారుడా నీ హృదయము నాకు ఇమ్ము, నేను హృదయాన్ని కోరుకుంటా ఉన్నాను అన్నాడు. చాలాసార్లు చెప్తుంటా, మనకున్న ఆస్తిపాస్తులు కానీ, మనకున్న హోదా కానీ, మనకున్న ఐశ్వర్యం కానీ, మనకున్న ధనఘనతలు కానీ, మనకున్న పేరు ప్రఖ్యాతలు కానీ దేవుడు కోరుకునేవాడు కాదు. ఒకవేళ ఏవైనా మనకు కలిగి ఉన్నాయంటే అవి దేవుని వల్లనే కలిగినవని రాయబడింది. మనకు దేవుడు ఇండ్లు ఇచ్చాడా, అది దేవుని వల్లనే. దేవుడు మనకు పొలం ఇచ్చాడా, అది దేవుని వల్లనే. దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చాడా, అది దేవుని వల్లనే. భూమి మీద బ్రతుకుతున్నామా, అది దేవుని వలనే. కాబట్టి మనుషులు కోరుకున్న వాళ్ళు మాత్రము యుద్ధములో సైన్యములు ఉన్నారు. మనుషులు కోరుకునే వాళ్ళంతా ఎక్కడున్నారు? యుద్ధములో సైన్యములు ఉన్నారు. కానీ దేవుడు కోరుకున్నవాడు గొర్రెలు కాస్తా ఉన్నాడు, గొర్రెల వెంబడి తిరుగుతూ ఉన్నాడు. మరి దైవజనుడు సమూయేలు ఒకానొక దినం యెషయా ఇంటికి వెళ్ళి, అయ్యా నీ కుమారుని పిలిచి నీ కుమారులలో ఒకరిని మాత్రమే దేవుడు కోరుకున్నాడు అని చెప్పాడు. అందరిని పిలిపించినాడు, వాళ్ళని ఎవరిని కోరుకలే. ఇంకా ఏమైనా ఉన్నారా, ఇంకొకడు ఎవడైనా ఉన్నాడా అంటే ఉన్నాడయ్యా ఒకడున్నాడు, వాడు గొర్రెలను మేపుతున్నాడు అన్నప్పుడు వెంటనే పిల్లంపండి అని చెప్పినాడు దైవజనుడు. పిల్లంపినప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, ఇదిగో ఇతడే నేను కోరుకున్నవాడు, పడుచువాడు, యవనస్తుడు, మంచి రూపము కలిగిన వాడు, సౌందర్యం కలిగిన వాడని చెప్పి సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో దావీదుని గురించి రాయబడి ఉన్నది. ఇతడే నేను కోరుకున్నవాడు అన్నప్పుడు ఆ సహోదరుల ఎదుటనే దైవజనుడు తీసుకొచ్చినటువంటి ఒలివ నూనెను కొమ్ములో తెచ్చి ఉన్నాడు, అతని తలపైన పోసి అభిషేకించినాడని చెప్పి గ్రంథంలో రాయబడి ఉన్నది. మరి అభిషేకించిన తర్వాత దావీదును దైవజనుడు సమూయేలు అభిషేకించిన తర్వాత గొర్రెలు గాయనికే పోయినాడు. నీవు ఇశ్రాయేలు ప్రజలకు రాజు అవుతావు, ఆ దినము వరకు నువ్వు ఏం కావాలంటే సిద్ధపడాలి, నువ్వు ప్రిపేర్ కావాలి.
దేవుడు నిన్ను రాజుగా చేసేంత వరకు నువ్వేం చేయాలి? దేవుడు చెప్పిన పనులన్నీ చేర్చండాలి. మనం పరలోకం చేరాలంటే ఏం చేయాలి? దేవుడు చెప్పినట్లు వింటుండాలి. పరీక్ష పాస్ కావాలంటే ఏం చేయాలి? స్కూల్లో కానీ కాలేజీలో కానీ చెప్పిన లెసన్స్ ఏం చేయాలి? చదువుకోవాలి. చదువుకున్నోడు పాస్ అవుతాడు, చదువునోడు ఫెయిల్ అవుతాడు. యేసుప్రభు చెప్పాడు, నా మాట వినేవాడు నా దగ్గర ఉంటాడు, నా మాట విననివాడు ఈ లోకాధికారి ఉన్నాడు, వాని మాట వింటాడు, వాని దగ్గరికి వెళ్తారు. బైబిల్ ఏం చెప్తుందంటే, సాతానుకు వాని అనుచరులకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోకి పోండి అన్నాడు యేసుప్రభు. లోకము పుట్టింది మొదలుకొని నా తండ్రి చేత ఆశ్రయింపబడిన వారులారా, ఇదిగో పరలోక రాజ్యాన్ని సుసంతరించుకోండి, మీరు నా మాట వినియున్నారు అని చెప్పి కుడివైపున ఉన్న వాని గురించి చెప్తా ఉన్నాడు. కాబట్టి దావీదు గొర్రెలు కాస్తా ఉన్నాడు. కాస్తా ఉన్నప్పుడు దేవుని చేత అభిషేకము, సమూయేలు అనే దైవజనం ద్వారా అభిషేకం నొందిన తర్వాత దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు అని లేఖనాల్లో రాయబడింది. మనం ఎప్పుడు దేవుని పిల్లలం అవుతాము? అసలు మనల్ని పుట్టించింది దేవుడే. మనల్ని పుట్టించింది దేవుడే. అయితే లోకములో దుష్టుడు ఏం చేసినాడంటే తన స్వాధీనంలో పెట్టుకున్నాడు. మన మనస్సును, మన ఆలోచనను, మన తలంపును, మన హృదయాన్ని, సమస్తాన్ని సాతానుడు తన స్వాధీనంలో పెట్టుకున్నాడు. వాని మాట వింటాం కానీ దేవుని మాట వినం. మరి ఎప్పుడు దేవుని పిల్లలమవుతామంటే యేసు ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు, ఆయన యందు మనం విశ్వాసం ఇచ్చినప్పుడు, ఆయనను మనము సొంత తండ్రిగా, సొంత దేవునిగా అంగీకరించినప్పుడు ఆయన మనలో ఉంటాడు, మనం ఆయన పిల్లలం అవుతాం. ఏ రోజైతే ఆయన పిల్లలమవుతామో, దేవుని పిల్లలం అవుతామో, దేవుని కుమార్తెలు, దేవుని కుమారులు అవుతారో, ఆ రోజు నుంచి మన మీద సాతానుడు అనేవాడు, దుష్టుడు అనేవాడు ఒక కన్నేసి పెడతాడు. ఎందుకు? మనల్ని ఎలాగైనా లోకంలోనికి లాక్కొని వెళ్ళాలని, ఈడ్చుకొని పోవాలని వాడు సకల విధాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మనకి ఎన్నో విధాలుగా ఎర వేస్తూ ఉంటాడు, ఏమేమో చూపిస్తూ ఉంటాడు. ఇప్పుడు సాతానుడు వేస్తున్నటువంటి ఎరలో, వాడు వేస్తున్నటువంటి తంత్రాలలో ఏమేమి ఉన్నాయి? మానవులకు ఆకర్షణీయంగా చూపించేటువంటివి సాతానుడు చేసే పనులు ఎన్నున్నాయి చూడండి లోకంలో. ఉన్నాయా లేదా? ఇప్పుడు నేను బండి మీద వస్తూ ఉన్నా, మెట్ట మీద నుండి, ఆడ వైన్ షాప్ దగ్గర ఆ తెరవలేదు, మూసినారు. మూసిన కానీ 10 మంది కూర్చొని ఉన్నారు ఆడ. ఎందుకున్నారు? 10 మంది కూర్చొని ఉన్నారు, బయట వ్యవహారం చేసుకుంటున్నారు. అది తెరిచే, ఓపెన్ చేయొచ్చే కొనుక్కోవాలని రెడీగా ఉన్నారు. మూసిన కానీ ఎక్కడ పోలే అని ఉన్నారు. వాళ్ళ మనసు అంతా లాగుతూ ఉంది. దేని మీద? షాప్ మిన్నే, దాని మీద ఉంది వాళ్ళ మనసు. అవి ఇంటికి పోదాం, ఇది మూసినారు కదా, మళ్ళీ రావచ్చు కదా, ఏదో ఒక పని చేసుకొని అని కూడా అనుకోవడం లే వాళ్ళు. వాళ్ళ మనసు అంతా సాతానుడు ఏం చేసినాడంటే వాళ్ళని బంధించి ఆనే పెట్టినాడు, షాప్ ముందనే కూర్చోబెట్టినాడు. ఏం రైళ్ళు ఇట్లున్నారు అని చూసినా నేను. అది సాతానుడు వాళ్ళకి వేసిన ఎరా. అది కొందరికి సెల్ ఫోన్ ఇచ్చినాడు, 24 గంటలు చూస్తానంటారు. ఇంట్లో పని పాటలన్నీ మర్చిపోతారు, అన్నం తినేది మర్చిపోతారు, నీళ్లు తాగేది మర్చిపోతారు, ఏదన్నా పని అప్పచెప్పినది మర్చిపోతారు, అన్నీ మర్చిపోతారు. ఏం చూస్తూ ఉంటారంటే సెల్లు చూస్తూ ఉంటారు. దీన్ని ఏమంటారంటే బద్ధకం. శరీరము బద్ధకము, పని చేయడానికి ఒప్పుకోదు శరీరం. అలవాటైపోయినారు. సాతానుడు వేస్తున్న తంత్రాలని చెప్పి గ్రంథంలో చూస్తూ ఉన్నాం. మరి బైబిల్లో దేవుడు పిలిచిన వాళ్ళంతా చురుకైన వాళ్ళ, బద్ధకంగా ఉన్నోళ్ళ? దేవుడు పిలిచిన వాళ్ళంతా కూడా ఏదో ఒక పని చేస్తానే ఉన్నారు. ఏ పని చేయనోన్ని దేవుడు పిలుస్తాడంటే పిలిచాడు. పని చేయడానికి సామర్థ్యం ఉన్న వాడిని మాత్రమే పిలుస్తాడు. పోయినసారి చెప్పిన, ద్రాక్ష తోటలో పని చేయడానికి మేము రెడీగా ఉన్నామంటే యజమానుడు వచ్చి నా ద్రాక్ష తోటలో పని చేయకుండా అని చెప్పినాడా లేదా? చెప్పినాడు.
పని చేయగలగడానికి ఆసక్తి కానీ మనసు కానీ ఆలోచన కానీ ఉంటే దేవుడు పని అప్పచెప్తాడు. ఏ పని చేయడానికి ఆసక్తి లేనప్పుడు, ఆలోచన లేనప్పుడు ఏ పని అప్పచెప్పాడు దేవుడు. ఎంతమందిని పిలిచినాడు దేవుడు? గ్రంథంలో చూస్తా ఉన్నాం. మోషేని పిలిచినాడా? మోషే ఏం పని చేస్తుంటే పిలిచినాడు? గొర్రెలు కాస్తంటే పిలిచినాడు. దావీదుని పిలిచినాడా? దావీదు ఏం పని చేస్తుంటే పిలిచినాడు? గొర్రెలు కాస్తంటే పిలిచినాడు. మరి యాకోబుకు ప్రత్యక్షమైనాడా దేవుడు? దేవుడు ప్రత్యక్షమైనాడా యాకోబుకు? మరి యాకోబు కూడా ఏం పని చేసినాడు? 21 సంవత్సరాలు ఏం చేసినాడు? దాదాపు 20 ఏండ్లు ఏం చేసినాడు? గొర్రెలు కాసినాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా భూలోకములు ఉండినప్పుడు యోహను సువార్త 10వ అధ్యాయంలో ఆయనే చెప్పినాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. భౌతికంగా గొర్రెలేమో కానీ మామూలుగా ఆత్మీయంగా దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారే దేవుని గొర్రెలు అని చెప్పి రాయబడిందని. దీన్ని లోకంలో ఉన్నవారు వాళ్ళు గొర్రెలరా అని ఎగతాళి చేస్తూ ఉన్నారు. మరి దావీదు అనుభవపూర్వకంగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక బయలులో నన్ను పరుండజేయును, శాంతికరముల జలముల యొద్ద నన్ను నడిపించును అని ఆయనే చెప్తున్నాడు. గొర్రెలు కాసేవానికి వాటి సాధక బాధలు తెలుస్తాయి. గొర్రెలకు కాసేవానికి తెలుస్తుంది. ఏ గొర్రెలు కాయనోనికి ఏం తెలుస్తుంది? ఏమి తెలియదు. ఇప్పుడు శ్రమ పడేవానికి, కష్టం చేసేవానికి కష్టం విలువ తెలుస్తుంది. శ్రమ లేని వానికి, కష్టం లేని వానికి దాని విలువ తెలియదు. తృణీకారం, శ్రమను తృణీకరిస్తాడు, కష్టాన్ని తృణీకరిస్తాడు అని లేఖనాల్లో చూస్తున్నాం. సరే, మరి దావీదు గొర్రెలు మేపుతా ఉన్నప్పుడు 2 దాడి చేసినాయి. ఏంటో చెప్పగలరా మీరు? ఒకటి సింహము గొర్రెల మందలో దొరబడి ఏం చేసింది? గొర్రెను ఎత్తుకపోయింది. అప్పుడు ఎవరు తోడుగా ఉన్నారు దావీదుకు? దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి అది పరీక్ష. గొర్రె పిల్లను ఇడిపించాడా లేదా చూద్దాం అని చెప్పి టెస్ట్ పెట్టినాడు దావీదుకు. సింహము మామూలైంది కాదు, క్రూర జంతువులకు అన్నిటికీ రాజు. అది బలమైనది. అది ఎవరిని లెక్క చేయదు, మనుషులను లెక్క చేయదు, అడవి జంతువులను లెక్క చేయదు. దగ్గరికి పోతే చీల్చేస్తుంది. మరి అలాంటి సింహాన్ని దావీదు ఏం చేసినాడు? చీల్చినాడు. దాని నోట్లో చేయి పెట్టి చీల్చినాడు, చంపినాడు. అప్పుడు దేవుడు, ఈ పరీక్షలో నెగ్గినావు, సంతోషం. మళ్ళీ ఇంకొక పరీక్ష పెట్టినాడు. మళ్ళీ ఈసారి ఏం దాడి చేసింది? ఎలుగుబంటి గొర్రెపిల్ల ఎత్తుకొని పోతుంటే దాని నోట నుండి గొర్రెపిల్లను ఏం చేసినాడు? విడిపించినాడు. సింహము కంటే, ఎలుగుబంటి కంటే బలము కలిగిన వాడు మన దేవుడు. ఆ బలాన్ని దేవుడు ఎవరికి ఇచ్చినాడు? దావీదుకి ఇచ్చినాడు. దేవుడిచ్చిన బలాన్ని బట్టే సింహాన్ని, ఎలుగుబంటిని ఏం చేసినాడు? చంపేసినాడు. దేవుడు ఈ 2 పరీక్షలలో దావీదు నెగ్గినాడని ఆ తర్వాత సౌలు అనే రాజు దురాత్మ చేత పీడింపబడుచుంటుండగా, దురాత్మ బట్టి తను ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటుండగా, నెమ్మది లేకుంటుండగా, మరి దావీదును పిలువనంపించినట్లు లేఖనాలు రాయబడింది. దావీదుకు ఆల్రౌండర్ దావీదు తెలుసా మీకు? దావీదు గొర్రెలను గాయగలడు, పాటలు పాడగలడు, వాయిద్యాలు వాయించగలడు, వాయిద్యాలు వాయిస్తాడు, గొర్రెలు మేపుతాడు, పాట పాడతాడు. సింహాన్ని, ఎలుగుబంటిని కూడా చంపడానికి ఏముంది? బలం ఉంది. ఎవరి దగ్గర? దావీదు దగ్గర. పైగా ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడు తోడుగా ఉన్నాడు. ఇన్ని అర్హతలు ఉన్నాయి దావీదుకు. కాబట్టి సౌలు అనే రాజుకు దురాత్మ యెహోవా యుద్ధ నుండే వచ్చేనని రాయబడింది. మనుషుల మీద పెత్తనం చేయడానికి, అధికారం చేయడానికి దేవుడు పర్మిషన్ ఇచ్చేనే అవి వచ్చేది. గుర్తుపెట్టుకోండి. మనుషుల జోలికి
దురాత్మల సమూహం ఆకాశ మండలం కింద ఉంది. మీరు మనుషులతో ప్రధానులతో కాదు పోరాడుతున్నది, ఆకాశ మండలం కింద ఉన్నటువంటి దురాత్మల సమూహముతో పోరాడుచున్నారని చెప్పి గ్రంథంలో రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 10వ వచనంలో తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి అని చెప్పి ఆ విషయాలు రాస్తూ ఉన్నాడు. కాబట్టి దావీదు తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడంటే, నా కుమారుడ క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము అని చెప్పాడు. మనం బలవంతులమై ఉండాలంటే, సాతానుడు మన జోలికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనం బలంగా ఉండాలి. బలమైన ఆహారం ఏంటి? వాక్యమే. బలమైన ఆహారం ఏంటి? వాక్యమే. వాక్యము, ప్రార్థన ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళ జోలికి ఎవరు రాడు? సాతానుడు రాడు. వాక్యం లేకుండా, ప్రార్థన లేకుండా అంటే దుష్టుడు ఏం చేస్తాడు? సులువుగా దాడి చేస్తాడు. కాబట్టి మరి దావీదు దేవుడు రాజుగా చేసినాడు. రాజుగా అయ్యేసరికి దాదాపు ఆయన ఒక 40 ఏళ్ళు వచ్చింటాయేమో. 40-55 సంవత్సరాలప్పుడు రాజు అయింటాడు. ఎవరు? దావీదు. 40 ఏళ్ళు లేడు ఈయన. సౌలు 40 ఏళ్ళు లేడా రాజుగా? అప్పటికి ఒక 15 ఏళ్ళు అనుకోండి దావీదుకు గొర్రెలు కాసేటప్పుడు. 40 ఒక 15 55 ఏళ్ళు. 15 ఈ లెక్క ప్రకారం ఆలోచన చేసిన దావీదు కూడా ఎన్నేళ్ళు పాలన చేసినాడు? 40 ఏళ్ళు. 40 ఏళ్ళు పాలన చేసినాడా లేదా? మరి 40 ఏళ్ళు పాలన చేసినప్పుడు దాదాపు కొందరు అంటా ఉన్నారు 70 ఏళ్ళే ఉండేది దావీదు అంటాడు. అది ఎట్లా లెక్క? అది సరికాదు. లేఖనాలను పరిశోధించినప్పుడు సౌలు రాజు అయినాక 40 ఏళ్ళు ఉన్నాడు. సౌలు రాజు దగ్గర పనివాడుగా ఉన్నాడు. మరి సేనాధిపతిగా ఉన్నాడు దావీదు. సైన్యాన్ని నడిపించేవాడుగా ఉన్నాడు. రకరకాల పోస్టులు ఇచ్చినాడు దావీదు. అతనికి ఉన్న సుబుద్ధి కలిగిన వాడని రాయబడింది. ఏ బుద్ధి కలిగినవాడు? దావీదు సుబుద్ధి కలిగిన వాడు. మంచి మంచి గుణాలన్నీ దావీదులో ఉన్నాయి. మంచి సుగుణాలన్నీ కూడా ఎక్కడున్నాయి? దావీదులో ఉన్నాయి. కాబట్టి నేను అనుకుంటా ఉండా దాదాపు ఒక 15 ఏళ్ళు గొర్రెలు కాసినా కానీ పిల్లవాడిగా ఉండి 40 ఏళ్ళు కదా వయసు వచ్చినది. 40 ఏళ్ళు పాలన చేసినాడు. 55 దాదాపు అంచనా ప్రకారం ఒక 80 ఏళ్ళు ఉండొచ్చు. కాబట్టి సరే, ఈ దావీదు ఏం చేసినాడంటే, యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలగజేసిన తర్వాత అని రాయబడింది సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయంలో. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలగజేసిన తర్వాత అని రాయబడింది. శత్రువుల మీద ఏమి ఇచ్చినాడు? దావీదుకు విజయాన్ని ఇచ్చినాడు. బైబిల్లో ఒకటికి దాదాపు ఒక 20 సార్లు రాయబడి ఉంటుంది. ఏమని రాయబడి ఉంటుందంటే 110వ కీర్తనలో రాయబడిన మాట, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చినది ఏమనగా అనే మాట రాయబడింది. చదువుకుందామా? 110వ కీర్తనలో, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయవరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము అన్నాడు. శత్రువులను దేవుని పిల్లలకు దేనిగా చేస్తాడు? శత్రువులను పాదపీఠముగా చేస్తాడు. నీ పాదములకు పీఠముగా చేయవరకు అని రాయబడినది. ఈ మాటనే యేసుప్రభు కూడా చెప్పినాడు. యేసుప్రభును రకరకాలుగా అడుగుతా ఉంటే దావీదు కుమారుడా అన్నాడు గుడ్డివాడు. అప్పుడు యేసుప్రభు కొందరిని పిలిచి, ఎందుకు నన్ను దావీదు కుమారుడు అని పిలుస్తున్నారు? మరి దావీదు అట్లా అనలేదే అన్నాడు. దావీదు ఏమన్నాడు యేసుప్రభును? ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు అని రాయబడింది. నేను నీ శత్రువులను నా పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము అని రాయబడింది. అది యేసుప్రభు గురించి పలికిన మాట. లేఖనం నెరవేరేటట్లుగా
మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమందు ఏమై ఉన్నాడు? ఆసీనుడై ఉన్నాడు. ఎంతవరకు ఆసీనుడై ఉంటాడు? అలా శత్రువులను పాదపీఠముగా చేయ వరకు. అంటే లోకములో శత్రువు అనేవాడున్నాడు. శత్రువుకు రకరకాల పేర్లు ఉన్నాయి. దుష్టుడని, అపవాదని, సాతానుడని, విరోధని, రకరకాల పేర్లు ఉన్నాయి. మోసం చేయవాడని, కపటము గలవాడని సాతానుకున్న పేర్లు అవి. వానిని ఏం చేయాలా? జయించాలి. మరణానికి ఉన్నటువంటి బలము సాతానుడని రాయబడింది. ఆ మరణాన్ని యేసుప్రభు ఏం చేసినాడు? జయించినాడు. మరి ఇప్పుడు పరలోకమందు తండ్రి కృపార్శ్వమందు యేసుప్రభు ఆసీనుడై ఉన్నాడు. మన కొరకు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపనం చేస్తూ ఉన్నాడు. స్థలాలు సిద్ధపరుస్తూ ఉన్నాడు. పేర్లు రాస్తూ ఉన్నాడు. ఇండ్లు కట్టుచున్నాడు. దేవుడు ఏం కలిగి ఉన్నాడు? పని కలిగి ఉన్నాడు. మనం ఏం కలిగి ఉన్నాము? ఏ పని లేదు. దేవునికి అన్ని పనులు ఉంటాయి, మనకు మాత్రం ఏ పని ఉండదు. కొందరు తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, మేమైతే కష్టపడినాం కానీ మా పిల్లలు కష్టపడకూడదు. కానీ దేవుని నియమం ఏంటి? దేవుని నియమం ఏమిటి? ప్రతి మనుషుడు ఏదో ఒక పని చేయాల్సిందే. ఏదో ఒక పని అంటే దొంగతనాలు చేయమని కాదు బైబిల్ చెప్పేది. దేవుడు అలా ఎప్పుడు చెప్పడు. ఆదాముతో చెప్పినాడు, నువ్వు మట్టి నుండి తీయబడినావు, తిరిగి మట్టికి చేరు వరకు నువ్వేం చేయాలి? నీ ముఖపు చెమట కార్చి సేద్యం చేసి పంట పండించుకొని ఆహారం తింటావు అని చెప్పి దేవుడే చెప్పినాడు. ప్రతి మనుషుడు కష్టపడాల్సిందే, శ్రమ పడాల్సిందే. ఆ కష్టార్జితాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. 127వ కీర్తనలో నిశ్చయముగా నీ కష్టార్జితాన్ని నీవు అనుభవించదు అనే మాట రాయబడింది. నీ చేతుల కష్టార్జితాన్ని అని రాయబడింది. కాబట్టి దావీదుకు చుట్టూ శత్రువుల మీద విజయాన్ని చేకూర్చింది ఎవరు? దేవుడే. యుద్ధములో సహాయం చేసింది దేవుడే. దావీదుకు నెమ్మది ఇచ్చింది దేవుడే. ఇంకా నెమ్మది ఇచ్చినాక ఏం పని చేయాలబ్బా అని ఆలోచన చేసినాడు. ఎవరు? దావీదు. ఏదో ఒక పని చేయొచ్చే కానీ మనిషికి ప్రశాంతత, నెమ్మది ఉండదు. ఏదో ఒక పని చేయొచ్చండి. అలా ఏ పని చేయకపోతే నిద్ర రాదు కొందరికి. నేను చాలాసార్లు చెప్తా ఉంటాను. మన ఊర్లోనే ఒక ఆయన ఉన్నాడు, మెత్తబన్యాలండి. ఒకరోజు మా నాన్న దగ్గరకు వచ్చినాడు. చిన్నప్పనా ఏంరా, నాకు కోడి గుడ్డు పెట్టలేదన్నా, ఏం చేయాలా అన్నాడు. ఏమిరా కోడి గుడ్డుకు పెట్టకపోతే నీకేం దిగులురా అన్నాడు. అది పెడితే శని పోవాలని ఉండా అంటున్నాడు. చూడన్నా, అది మా ఇంట్లో తినిపోయి వేరే వాళ్ళ మచ్చ మీద గుడ్డు పెడుతుంది, ఎట్లా చేయాలన్నా అంటున్నాడు. అంటే ఆ మనుషునికి ఎట్లుంది? అది గుడ్డు పెట్టలేదే అని చెప్పి దిగులు చెందుతున్నాడు. పెట్టినా ఎవరి ఇంట్లో పెడుతుంది? వేరే వాళ్ళ ఇంట్లో పెడుతుంది. ఇంకొకసారి ఆ బంకల కాడ కూర్చున్నాడు అదే వ్యక్తి. ఏమిరా ఈడ కూర్చున్నావంటే, చూడన్నా వాడు బస్సుడు టికెట్ మీద పావల రాసినాడు 25 పైసలు, ఇవ్వకుండా పోయినాడు. నేను మర్చిపోయినా. మళ్ళీ ఇంటికి పోతే పావల మిస్ అయిపోతాదని చెప్పి ఆనే కూర్చున్నాడు. యాళ్ళూరుకు పోయిన బస్సు తిరిగి రానికి. ఇప్పుడు కూడా ఉన్నాడు, పేరు చెప్పకూడదులేండి, ఉన్నాడనమాట. పని చేయకపోతే నిద్ర రాదు. కొందరికి కూలి పనికి పోకపోతే కూలి బొందు పోయిందనుకో, బాయరా ఈరోజు బాయరా, కూలి బాయరా, పోయింటే కూలి వచ్చేది అని ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. మరి దావీదుకు చుట్టూ నెమ్మది కలగజేసినాక ఆయన మనసులో ఒక ఆలోచన పుట్టింది. ఏం పుట్టిందంటే, నేను దేవదారు రాణుతో కట్టబడినటువంటి ఇంట్లో నివాసం చేస్తున్నాను, నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను, మందసం ఎదుట పోయి చేస్తున్నా కదా. ఆ దేవుని మందసము ఒక డేరాలో ఉన్నదే, ఒక గుడారములో ఉన్నదే, ఎండకు వానకు తడుస్తూ ఉందే మందసము. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. నేనేమో దేవదారం రాళ్ళతో కట్టబడిన మరి నగర్లో ఉన్నాను, నా దేవుని నివాసం మాత్రం ఎండలో వానలో తడుస్తూ ఉంది, ఇది కాదు అని చెప్పి
ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, హృదయంలో ఒక తలంపు పుట్టింది. తలంపు పుడతానే ఈ ఆలోచన మంచిదా కాదా, దేవునికి ఒక మందిరం కట్టించాము అనుకున్నాడు. ఎవరు? దావీదు. దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి తన ఇంట నుండి ఉన్నటువంటి నాతాన్ అనే ప్రవక్తను పిలవనంపించినాడు. అయ్యా, దేవునికి మందిరం కట్టాలనే ఆలోచన వచ్చింది, నీ అభిప్రాయం చెప్పు అని అడిగినాడు. చెప్పమంటే ఏమన్నాడు ఆయన? ఏమన్నాడంటే, దేవుడు నీకు తోడై ఉన్నాడు కదా, నీ మనసులో ఏమనుకున్నావో, హృదయంలో ఏమనుకున్నావో అదంతా చేసేయి అన్నాడు. ఇంకిద్దరు ఏకీభవిస్తే దేవుడు వింటాడా? విన్నాడా? వింటాడా? ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఇందురు వారి మధ్యన నేను ఉంటాను. అప్పుడైనా అంతే, ఇప్పుడైనా అంతే. యేసుప్రభు చెప్పినది. ఒకప్పుడు ఒక రకంగా ఉండి ఇప్పుడు ఇంకొక రకంగా ఉండదు. నాతాను ప్రవక్త ఎవరు? దైవజనుడు. దావీదెవరు? దేవుడు కోరుకున్నవాడు. ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు దేవుడు ఇన్ని ఏమన్నాడంటే, వెంటనే నాతాను ప్రవక్త చెప్పినాడు, ఇద్దరు కలిసి బాగానే చేస్తున్నారు, ఆలోచన బాగానే చేస్తున్నారు, నేను ఒప్పుకొద్దా అన్నాడు. మీ ఆలోచన మీకు రావచ్చు, కానీ దానికి ఆమోదం తెలపాల్సింది ఎవరు? దేవుడు. నా ఆమోదం లేనిది మీరు ఏ పని చేయలేరు కదా. నాకు తెలియకుండా మీ తల వెంట్రుకలలో ఒక వెంట్రుకైనను నేలను